ఎవడబ్బా సొమ్మని సినిమాలకు బెనిఫిట్ షోలు వేస్తున్నారని సినిమా నిర్మాతల మండలిని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. ఎవరి బెనిఫిట్ కోసం ఈ షోలు వేస్తున్నారని, ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా అనుమతులు తీసుకుంటున్నారన్నారు. మీ లాభాల కోసం బెనిఫిట్ షోలను ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని ప్రశ్నించారు. కూటమి నేతలతో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. సినిమాలు బెనిఫిట్ షోలు హీరోల ఆదాయం మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో హీరో సినిమాకి 100 కోట్ల నుంచి 300 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో బెనిఫిట్ షోలు చారిటీ కోసం వేసేవాళ్ళని ఇప్పుడు సినీ నిర్మాత లబ్ధి కోసం వేస్తున్నారన్నారు. నిర్మాత కోసం డబ్బులు ఉన్న వాళ్ళ కోసం వీటికి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వాలని ఆక్షేపించారు. సినిమాలకు వేల కోట్ల ఆదాయం ఇస్తుంటే జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అంతకుముందు బ్లాక్లో టికెట్లు అమ్మితే పోలీసులు అడ్డుకునేవాళ్ళని, కానీ ఇప్పుడు సినిమా నిర్మాతలు అమ్ముతున్నారని ఆరోపించారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలకు వచ్చే డబ్బుని ప్రజాశ్రేయస్సు కోసం, సమాజం కోసం వినియోగిస్తేనే అనుమతులు ఇవ్వాలని కోరారు. చిన్న ఉద్యోగిని ట్యాక్స్ కట్టాలేదని లెక్కలు అడుగుతున్నారని, సినిమాలకు ఇన్ని వేల కోట్ల కలెక్షన్స్ వస్తుంటే ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. బెనిఫిట్ షోలను రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. బెనిఫిట్ షోలతో ఎవరికి లాభం కలుగుతుందని ప్రశ్నించారు. ఒకవేళ అనుమతించిన వీటి మీద నియంత్రణ ఉండాలన్నారు. ఇంతకీ ఇవి అనుమతి ఇచ్చింది ఎవరు, ఇచ్చేది ఎవరు? చంద్రబాబు గారి సర్కారే కదా. మరి వీళ్ళిద్దరే అడుగుతున్నారు. నేనైతే ఈ వాదాన్ని సమర్థిస్తా. ఎందుకంటే బెనిఫిట్ షో ఇవ్వండి. ఇప్పుడు మామూలు టికెట్ రేటు 250 రూపాయలు ఉందంటే ఇంకొక 50 రూపాయలు వేసుకుని ఇవ్వండి. అది ముందుగా కూడా పనిచేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం 300 దాటినాయి. 150 రూపాయల టికెట్ 200 దాటినా ఇవ్వకండి. బెనిఫిట్ షో అనేటటువంటిది ఒకటి కాదు 10 షోలు ఇవ్వండి కావాలంటే. అంటే తెల్లారుజామున 12 గంటల నుంచి 2:30 దాకా ఒకటి, 2:30 నుంచి 5 దాకా ఒకటి, 5 నుంచి 7 ఇట్లాగ ఇవ్వండి, తప్పులేదు. కానీ ఇదే టికెట్ల రేట్లలో ఇవ్వండి. ఇంతకు మించి ఎక్కువ రేట్లు పెట్టద్దు. ఇది నేను మొట్టమొదటి నుంచి చెప్తూ వచ్చేది. జనాల్ని దోచుకోకూడదు. ఈ విషయంలో వీళ్ళిద్దరిని సమర్థిస్తా. కాకపోతే పర్మిషన్ ఇచ్చింది ఎవరు, అది కదా చూడాల్సిందే.